గాయత్రి మంత్రస్వరూపం స్త్రీ అంటారు. సో అటువంటి స్త్రీ మన దేశానికి ఏదైనా ఒకటి కడితే ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత పటిష్టంగా ఉంటుందో, ఆల్ ఇండియా హ్యాస్ విట్నెస్డ్ దట్. సో నవ్ ఐ రిక్వెస్ట్ గాలి మాధవీలత గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సభ మీద పెద్దలందరికీ నమస్కారం. వచ్చిన అతిథులందరికీ కూడా నా అభినందనలు, వెల్కమ్. అండ్ ముఖ్యంగా తమ్ముడు అశోక్కి ఐ కంగ్రాచులేట్ ఫర్ ద 15 years anniversary ఆఫ్ అదాన్య. ఎవరికైనా మంచి చేయాలని అందరం అనుకుంటాం, కానీ ఒక వ్యక్తి మనసులో వచ్చిన ఆలోచన కార్యాచరణ రూపం దాల్చి ఒక 15 సంవత్సరాలుగా వందల మంది విద్యార్థుల్ని ప్రగతి పదంలోకి నడిపించే శక్తిగా మారటం, అది చాలా గొప్ప విషయం. మనందరం చేయలేం. అందరం తప్పకుండా అశోక్ని కంగ్రాచులేట్ చేయాలి. బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్ టు అశోక్. సో నా గురించి చాలా చెప్పారు. ఈ సంవత్సరం మన నవభారత్ నిర్మాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని మనం ఓపెన్ చేసాం. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన, 359 మీటర్లు ఎత్తులో, ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ వింతని మన దేశంలో మనం నిర్మించడం ద్వారా మన దేశంలో ఇంజనీరింగ్ ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. 17 సంవత్సరాలు నడిచిన ఈ ప్రాజెక్టులో ఎంతోమంది ఇంజనీర్లు, విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు, కంపెనీలు తమ వంతు కృషిని, వాళ్ళ సామర్థ్యాన్ని అందించారు. ఇంతమంది వందల వేల ఇంజనీర్లు, ఒక్క మహిళా ఇంజనీరు ఈ ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పనిచేసింది. ఆమె మీ ముందు నిల్చొని ఉంది. ఇది ఒక పెద్ద అవకాశం నాకు. నేను మీలో చాలామంది చాలా అండర్ ప్రివిలేజ్ కండిషన్స్ నుంచి వచ్చి ఇంత ఎత్తుకి ఎదిగామని చెప్తున్నారు. నేను కూడా చాలా పేద కుటుంబంలో, పల్లెటూరులో 12th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని వచ్చాను. నా జీవితంలో కూడా ఒక వదాన్య ఉంది. మా అక్క, బావ ఇప్పుడు కూర్చొని ఉన్నారు మీ ముందు. నాకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇప్పుడు జరగలేదు. బట్ సారీ ఫర్ బీయింగ్ ఎమోషనల్. 12th తర్వాత నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవడానికి వాళ్ళే ప్రధాన కారణం. థ్యాంక్ యూ సో మచ్. అక్క, బావ ఒకసారి నిల్చుని. థ్యాంక్ యూ. సో ఇది ఒక పెద్ద జర్నీ, లాంగ్ జర్నీ. చాలా కష్టాలు వస్తాయి. ఇది చాలా ఈజీ విషయం కాదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక అచీవ్మెంట్ అనేది చిన్న విషయం కాదు. పిల్లలందరూ ఇక్కడ ఉన్నాళ్ళు, చాలామంది చిన్నారులు చదువుకుంటున్నారు. మీరు వదాన్య ద్వారా లబ్ధి పొందుతున్నారు. మీకు అందరికీ అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను. నేను కారులో వచ్చేటప్పుడు దీని గురించి ఆలోచించాను, ఏం చెప్పాలి పిల్లలకి అని. మనందరికీ తెలుసు ఆవు పులి కథ కదా, అందరికీ తెలుసు కదా. ఒక ఆవు ఉంటుంది, ఆవుకు చిన్న దూడ ఉంటుంది. ఆవు ఫ్రెండ్స్తో కలిసి ఒక కొండ దగ్గరికి వెళ్ళి రోజు పచ్చిక మేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి పిల్లలకు పాలేస్తుంటుంది. ఇది రోజు జరిగే సంఘటన. కానీ ఒకరోజు ఆవు అనుకుంది, అందరితో కలిసి ఇక్కడ నేను పచ్చిక మేస్తున్నాను, ఎక్కువ గడ్డి లేదు, కొండ పైకి వెళ్తే ఇంకా బాగా గడ్డి ఉంటుందని. ఆవుకి ఒక డ్రీమ్, అది పైకి వెళ్ళి బాగా తిని పిల్లకి మంచిగా పాలు ఇవ్వాలి అని. ఆ డ్రీమ్తో అది పైకి వెళ్ళి తినబోతుంది. పులి వస్తుంది. ఆవు రిస్క్ చేసింది. ఆ రిస్క్ దాన్ని సమస్యలో పడేసింది. పులి వచ్చింది, ఆవుని తినబోయింది. ఆవు సైలెంట్గా ఆవు ఉండొచ్చు, ఆ కష్టంలో దానికి ఏం ఆలోచన రాకపోవచ్చు. కానీ ఆవు ఒక ఆపర్చునిటీ తీసుకుంది. అది పులితో చెప్పింది, నాకు ఇంటి దగ్గర ఒక దూడ ఉంది, దానికి వెళ్ళి పాలు ఇవ్వాలి, నా కోసం ఎదురు చూస్తుంది అని. ఆవుకి తన రెస్పాన్సిబిలిటీ గుర్తుంది. అంత కష్టంలో చనిపోయే సమయంలో కూడా రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించింది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది, పిల్లకు పాలు ఇచ్చింది, చాలా చెప్పింది, ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని. అరే పులి ఏదో వచ్చింది, దాన్ని నాకు హెల్ప్ చేసింది, నేను ఇంటికి వచ్చాను, అయిపోయింది, ఇంకా నేను వెళ్ళకపోయినా పులి వచ్చి మళ్ళీ నన్ను వెతకదు అని ఇంట్లోనే ఉండిపోవచ్చు. కానీ ఆవు ఉండలేదు, వెనక్కి వెళ్ళింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొని పులి దగ్గరికి వెళ్ళి నేను రెడీ అనేది. ఇది ఒక ఆనెస్టీ, రైట్? అక్కడికి వెళ్ళిన తర్వాత పులి దాన్ని క్షమించి వదిలేసింది. సో ఈ కథలో మనకందరూ పెద్దవాళ్ళు చెప్పే నీతి ఏంటంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే దేవుడు సహాయం చేస్తాడు అని. కానీ ఈ కథలో మీకు తెలియనివి, మనం ఆలోచించనివి చాలా ఉన్నాయి. ఆవు రోజులాగే ఒక స్టీరియో టైప్ లాగా మిగతా ఆవులతో కలిసి కిందే గడ్డి తింటూ సేఫ్గా ఉండొచ్చు. కానీ దానికి ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రీమ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ డ్రీమ్ టు అచీవ్, you dream to reach the sky, you will at least reach the tree top.
సో డ్రీమ్స్ షుడ్ బి బిగ్. ఆవు కలగనింది, పైకి వెళ్ళింది, రిస్క్ చేసింది. ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఎ రిస్క్ ఇన్ లైఫ్. అది చాలా గుర్తుపెట్టుకోండి. మనం ఇలా ఉంటే సేఫ్గా ఉంటుంది, ఇలా ఉంటే కన్వీనియంట్గా ఉంటుందని డెసిషన్స్ తీసుకోవద్దు. ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ రిస్క్స్ ఇన్ లైఫ్. మనం రిస్క్ చేసినప్పుడు సమస్య వస్తుంది, పులి వస్తుంది. పులి వచ్చినప్పుడు మనం భయపడి కళ్ళు మూసుకుంటే పులి తినేస్తుంది. వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టేక్ ద ఆపర్చునిటీ, ఎవ్రీ పాసిబుల్ ఆపర్చునిటీ దట్ కమ్స్ యువర్ వే. అది చాలా ఇంపార్టెంట్. అది జరిగినప్పుడు సమస్య కూడా నీ తగ్గుతుంది. సమస్య ఆల్సో నీ ముందు తల ఉంచుకుంటుంది. రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోవద్దు. నీకున్న రెస్పాన్సిబిలిటీస్, నాకు కూడా సమస్యలు ఉన్నాయి కదా, నేనెందుకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, నేనెందుకు నా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించాలి అని అనుకోవద్దు. నీ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ నువ్వు డెత్ బెడ్లో ఉన్నప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ గురించి థింక్ చేయాలి. తర్వాత ఇంటికి వచ్చింది, అన్నీ అయిపోయింది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా కన్వీనియంట్ లైఫ్ లీడ్ చేస్తుంటాం మనం. మనకి ఏదో జీతం వస్తుంది, ఈరోజు మనకి ఇవి అవసరాలు ఉంటాయి, ఇవన్నీ అయిపోతాయి, లైఫ్ చాలా కన్వీనియంట్గా సాగిపోతుంది. కానీ లైఫ్లో హ్యూమన్గా ఉండటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, నిజాయితీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమొస్తుంది దానివల్ల? నీకు ఆత్మ సంతృప్తి వస్తుంది. నువ్వు ఎంత జీవితంలో పైకి ఎదిగినా కానీ ఒక్కసారి నీ వెంక నువ్వు చూసుకున్నప్పుడు, వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ కంటెంట్ విత్ యువర్ సెల్ఫ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి సమస్యను ఎదుర్కొన్నప్పుడు పులి ఏం చేసింది? క్షమించి వదిలేసింది. ఈ కథలో మనకు ఆవు పెద్ద హీరో. ఇట్ హ్యాస్ బిగ్ డ్రీమ్స్, ఇట్ టుక్ రిస్క్ ఇన్ లైఫ్, ఇట్ టుక్ కేర్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్ అండ్ వెంట్ బ్యాక్ టు ద టైగర్. ఇది చాలా పెద్ద హీరో. కానీ ఈ కథలో పులి అనేది ఇంకా సూపర్ హీరో. ఆవు కంటే పెద్ద హీరో పులి. ఎందుకంటే ఆ ఆవు వెనక్కి వచ్చినప్పుడు, అరే నేను దానికి సహాయం చేశాను, వెళ్ళింది, వెనక్కి వచ్చింది, తినేస్తే సరిపోతుంది అనుకోలేదు. నువ్వు లైఫ్లో పులి అంత గ్రేట్గా పవర్ఫుల్గా ఎదగచ్చు, కానీ కైండ్నెస్ అనేది కోర్ వాల్యూ. ఆ పులి ఎందుకు వదిలేసింది? ఇంత మంచి ఆవుని నేను ఎందుకు తినాలి అని వదిలేసింది కదా. ఆ పులి ఆవుని తినేసి ఉంటే కథే లేదు, మనం ఈరోజు చెప్పుకోం ఆ కథని. ఆ పులి ఆవుని వదిలేయటం అనేది core value. That core value I see in Vadanya, right? So kind of kindness which drives people. It's very important to be kind. మన లైఫ్లో ఎంత పులి ఎంత పైకి ఎదిగినా కానీ ఒక కైండ్నెస్ అనేది మనలో ఉంటే అదే లైఫ్కి వాల్యూ. మనందరం ఉంటాము, ఎప్పుడు పోతాము. వెరీ షార్ట్ లైఫ్. ఇంత షార్ట్ లైఫ్లో మనం అచీవ్ చేయాలి, డ్రీమ్ చేయాలి, రిస్క్ చేయాలి, అన్నీ అయిపోతాయి. బట్ కోర్ వాల్యూ కైండ్నెస్ అండ్ ఆనెస్టీ, ఇవి అనేది ఉంచుకుంటే మన కథని తరతరాలు చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు. సో ఇక్కడున్న పిల్లలందరికీ లాస్ట్గా ఒక చిన్న మాట. మీరు డిసైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు లైఫ్లో నెక్స్ట్ ఏం చేద్దాము అని, ఎప్పుడు అందరు ఏం చెప్పారు, అందరు ఏం చేస్తున్నారు అని ఆలోచించొద్దు. డిఫరెంట్గా థింక్ చేయండి. ఎందుకంటే అందరు చెప్తారు కంప్యూటర్ సైన్స్ టాప్ అని, కానీ ఈరోజు నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, ఎంతోమంది కంప్యూటర్ సైన్స్ చేయలేంది, ఎంతోమంది పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా చేయలేని విషయాలు మనం అందులో పార్టిసిపేట్ చేయగలిగాము అంటే మనిషి టాలెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మన అందరం ఇదే చదవాలి, అదే చదవాలి, అది చేస్తేనే చేయగలం, ఇలాంటి ఆలోచన వదిలేయండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, మీ టాలెంట్ ఎందులో బాగా పనికొస్తుంది అని మీరు అనుకుంటారో ధైర్యంగా ఆ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఈరోజు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఇంజనీరింగ్లో, మిగతా ఫీల్డ్స్ అన్నిట్లో, ఏఐ, ఎంఎల్ ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్స్. మీరు ఏది చదివినా కానీ మీరు టాలెంట్ ఉంటే పైకి వస్తారు. మీ డ్రీమ్స్ని చంపుకొని పక్కన వాళ్ళు చెప్పారని ఒక డైరెక్షన్లో తిరగద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఇది ఒకటే నేను ఇచ్చే సందేశం. అందరికీ ఆల్ ద బెస్ట్. ఐ విష్ Vadanya గ్రేట్ సక్సెస్ ఇన్ కమింగ్ లైఫ్. థ్యాంక్ యూ.